రామ్ రామ్ అందరికీ ఎట్లూరు అందరూ అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. సో ఇప్పుడైతే మనము వరసిద్ధి ఆర్ట్స్కి వచ్చేసినాం. సో అన్నజిగూడలో ఉందన్నమాట వరసిద్ధి ఆర్ట్స్. సో మీరు చూడొచ్చు అన్నజిగూడ. సో భయ్య దగ్గర చాలా యూనిక్ మోడల్ విగ్రహాలు అయితే తయారు చేసిండు భయ్య. అయితే చిన్న సైజు నుంచి పెద్ద సైజు వరకు విగ్రహాలు అవైలబుల్ ఉన్నాయి భయ్య దగ్గర. ఎవరన్నా మీకు చిన్న సైజు విగ్రహాలు దొరకట్లేదు వేరే ఆర్ట్స్లో అయితే ఇక్కడికి రండి. ఇక్కడ చాలా యూనిక్ మోడల్ చిన్న సైజు విగ్రహాలు కూడా అవైలబుల్ ఉన్నాయి. ఎగ్జాక్ట్గా మనకి 59 days అనేది ఉందన్నమాట ఇంకా పండుగకైతే. సో ముంగట చూడొచ్చు ఈ విగ్రహము. సో మన ఈ విగ్రహం వచ్చేసి మనకి మహేష్ పాచార్ రాజా అని ముంబైలో కూర్చోబెట్టినారు 2024లో. రైట్ సైడ్ మనకి బ్రహ్మదేవుడు ఉంటాడు, లెఫ్ట్ సైడ్ మనకి శివ భగవాన్ అనమాట. సో ఈ మోడల్ అనేది హైలైట్ అయింది ఆల్రెడీ ముంబైలో. సో ఈ విగ్రహం కూడా చూడవచ్చు మనకి కృష్ణుని టైప్లో ఉంది విగ్రహం అనేది. సో కృష్ణుడు పక్కకి గోపిక అనమాట. సో చూడొచ్చు ఇక్కడ డిఫరెంట్ టైప్ ఆఫ్ విగ్రహాలు అయితే అవైలబుల్ ఉన్నాయి. ఆల్రెడీ బుకింగ్ కూడా స్టార్ట్ అనేది అయిపోయింది భయ్య దగ్గర. సో ముంగట చూడొచ్చు మీరు శాంపుల్ పీస్, అంటే మనకి కలరింగ్ అయితే కాలేదు, అంటే మనకి ధోతి అనేది ఎలా వస్తుంది అదైతే మన భయ్య అయితే ఒక శాంపుల్గా అయితే ఒక విగ్రహానికి అయితే అలంకరణ అయితే చేసిండు. సో ముంగట కూడా చూడవచ్చు ఈ విగ్రహము మనకి పికాక్ అనమాట. సో మన కుమారస్వామి టైప్ల విగ్రహం అయితే తయారు చేస్తుండు భయ్య ముంగట చూడవచ్చు. సో చూడండి ఈ విగ్రహానికి ఆల్రెడీ మన శాంపుల్గా ఎలా ధోతి అనేది అలంకరిస్తారో శాంపుల్ మోడల్ అయితే ఇక్కడ చూపెట్టిన అనమాట. సో ఈ విగ్రహం చూడండి సిట్టింగ్ పొజిషన్ కానీ దాని జ్యువెలరీ వర్క్ కానీ ఆల్రెడీ జ్యువెలరీ వర్క్ వచ్చేసి డై అనేది ఇచ్చేసారనమాట. సో దాని మీద మనకి జ్యువెలరీ వర్క్ అనేది చేస్తారు భయ్య వాళ్ళు. చాలా యూనిక్గా మోడల్స్ అయితే తయారు చేసిండు భయ్య అయితే. సో ఇక్కడ మీకు స్టాండింగ్ పొజిషన్ విగ్రహాలు కావాలనుకుంటే ఆ స్టాండింగ్ పొజిషన్ విగ్రహాలు కూడా అవైలబుల్ ఉన్నాయి. సో ఇక్కడ అన్నీ మనకి చిన్న విగ్రహాలు అనమాట ఈ రోల్ అంతా. సో మీరు చూడొచ్చు మనకి కింద శేషనాగ్ పైన మన గణేష్ మహారాజ్ అయితే నించున్నాడు. సో ఇక్కడ అన్నీ చిన్న విగ్రహాలు అనమాట. సో అంటే చిన్న విగ్రహాలు అంటే బ్యాక్గ్రౌండ్ తోటి కలిపి ఒక 8-9 feet అనుకోండి. సో వితౌట్ బ్యాక్గ్రౌండ్ అయితే మనకి 7 feet 7.5 feet వరకు వస్తుంది. సో మీరు చూడవచ్చు ఈ వినాయకుడు వచ్చేసి పైన మనకి శేషనాగ్ రావడం కానీ సిట్టింగ్ పొజిషన్ కానీ చాలా యూనిక్ ఉందన్నమాట చిన్న విగ్రహాలు కూడా. సో ఒకవేళ చాలామంది చిన్న విగ్రహాలకి చూస్తుంటారు కాబట్టి చిన్న విగ్రహాలు ఇక్కడికి వచ్చి మీరు ఒకసారి చూడండి, నచ్చితే అయితే బుక్ చేసుకోండి. చిన్న విగ్రహాలు ఆల్రెడీ బుకింగ్లు స్టార్ట్ అయిపోయినాయి. చిన్న విగ్రహాలు కూడా చూడొచ్చు ఆల్రెడీ బుకింగ్ అయింది, ఆల్రెడీ పూజ కూడా చేశారనమాట. సో చూడొచ్చు ఇది ఒక విగ్రహం అనమాట. సో ఇక్కడైతే చాలా యూనిక్ మోడల్ విగ్రహాలు ఉన్నాయి. సో ఈ విగ్రహం కూడా చూడండి మన సింహం పైన మన గణేష్ మహారాజ్ అయితే చేతి పెట్టి సింహాసనం టైప్లో కూర్చున్నాడు. సో ఈ విగ్రహం వచ్చేసి మన బుజ్జ గణపయ్య టైప్లో ఉన్నదన్నమాట విగ్రహం అనేది.